నమస్కారం. నా పేరు సహని. వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. ఈరోజు జనం వార్తలు ఏమున్నాయో ఒకసారి పేపర్ చూద్దాం. మనం ఈనాడు పేపర్ చూద్దాం. ఈరోజు నిన్న అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవంతో బీసీ రిజర్వేషన్ బిల్లుకు సపోర్ట్ చేసిరు కదా. అదైతే తెలంగాణ బీసీ అందరికీ శుభవార్త అని చెప్పుకోవచ్చు. దాని గురించి ఈరోజు మనకు మెయిన్ పేపర్లు ఇచ్చిరు. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. 42% సాధించే వరకు విశ్రమించబోమన్న సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం ఆమోదించాలని ప్రధానికి లేఖ. మద్దతు కోసం అఖిలపక్షంతో కలుస్తామని విన్నపం. నేడు సభలో చర్చకు రానున్న ఎస్సీ వర్గీకరణ బిల్లు. అన్ని పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పిర్రు. నిన్న బీసీ రిజర్వేషన్ బిల్లు కోసానికి కేంద్రంతో కూడా కలిసి పర్మిషన్ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా గట్టిగా నిర్ణయించుకుంటూ దీనికి అన్ని పార్టీ వాళ్ళ సపోర్ట్ కూడా మంచిగా ఉంది. ఖచ్చితంగా ఉండాలి, లేదంటే తెలంగాణలో బీసీ వాళ్ళు మళ్ళీ ఏకమవుతారు కదా. వెనుకబడిన వర్గాలు కావు, వెన్నెముక వర్గాలు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ చరిత్రాత్మక నిర్ణయం. ఇంకా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ ఒపీనియన్. బీసీ బిల్లుకు బీజేపీ బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు. తొలుత మీ చేతుల్లో ఉన్న వాటిని అమలు చేయండి. ముఖ్యమంత్రికి పాయల్ శంకర్ సూచన ఇస్తుండు. పార్లమెంట్లో బిల్లు పాస్ కాలేదంటే మాత్రం ఊరుకోం. గంగుల్ కమలాకర్. 42% రిజర్వేషన్ల కోసం ఢిల్లీకైనా వచ్చి పోరాడతాం హరీష్ రావు అంటుండు. దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న మాట్లాడండి అసెంబ్లీలో. మనం ఒకసారి చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు తెలంగాణ శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సమావేశమైన సభలో మొత్తం 5 బిల్లులకు ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి చాలా విషయాలు మాట్లాడిండు. ఏమేమి మాట్లాడిండంటే, బీజేపీ వాళ్ళు కేంద్రంతో పర్మిషన్ తీసుకోవాలి, మా కాంగ్రెస్ అధ్యక్షుడితోటి కూడా రాహుల్ గాంధీని కలిసి అందరం కలిసి మోదీ దగ్గరికి వెళ్ళి దీన్ని ముందుకు కొనసాగించాలి అని ప్రయత్నాలు గట్టిగా చేసినాం. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు నేను ఏమని చెప్తున్నానంటే, అన్ని పార్టీలు మీ అభివృద్ధి కోసం బలంగా ఒకటి కావడం చాలా సంతోషకరమైన విషయం అని ఆయన నిన్న చాలా విషయాలు షేర్ చేసుకుంటూ ఇది తెలంగాణ బీసీ వాళ్ళకు కూడా సంతోషకరమైన విషయం. ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల హామీలల్లో ఇంకొక గ్యారంటీ కూడా అమలు చేస్తున్నారు. రాజ్య యువ వికాస పథకం ప్రచార పత్రాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ 5 లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యం. జూన్ 2న లబ్ధిదారుల జాబితా. అబద్ధాల పునాదులపైన ప్రభుత్వాన్ని నడపలేం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించిండు. ఇప్పుడు యువతను 5 లక్షల మంది టార్గెట్ను పెట్టుకొని వాళ్లకు ఒక 3 లక్షల నుండి 5 లక్షల వరకు వాళ్లకు డబ్బు సాయం చేసి వాళ్ళను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్గా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. జూన్ 2 వరకు ఒక 5 లక్షల వరకు సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేసి సెల్ఫ్ ఎంప్లాయీస్గా తీర్చిదిద్దాలని ఆలోచిస్తారు. నొప్పుల భయం, ముహూర్తాలపై నమ్మకం. గర్భిణీలకు అవగాహన కల్పించని వైద్యులు. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రిలో ఇష్టారీతిగా సిజేరియన్లు దేశంలో తెలంగాణలోనే అత్యధికం. మన దేశం మొత్తం తెలంగాణలో, అది కూడా నల్గొండ, మహబూబ్ నగర్, కొన్ని జిల్లాలల్లో, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ ఇట్లా కొన్ని జిల్లాలల్లో చాలా సిజేరియన్స్ పెరిగిపోతున్నాయంట. అది కూడా ప్రైవేట్ హాస్పిటల్లో. ఎందుకంటే బిల్లులు ఒక ఎంత మామూలు హాస్పిటల్ అయినా సరే కనీసం 50,000 బిల్లు వేస్తారంట. అసలు అమెరికాలో, ఆఫ్రికాలో అసలు సిజేరియన్కి చాలా తక్కువ ప్రయారిటీ ఇస్తారు. కానీ మన దేశంలో మ్యాక్సిమం సిజేరియన్సే చేస్తారు. ఆ సిజేరియన్స్ చేసేంత అవసరం ఏముంది? ఒక గర్భిణీకి రక్తపోటు ఎక్కువ అయినప్పుడు, లేదంటే లోపల కవల పిల్లలు ఉన్నప్పుడు, లేదంటే బేబీ 3.5 కేజీల కంటే ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు సిజేరియన్కి వెళ్ళాలి డాక్టర్స్. అంతేగాని అసలు వాళ్ళకు ప్రెగ్నెన్సీ టైంలో నెల వాళ్ళని చూసుకుంటా అబ్జర్వ్ చేసుకుంటా వాళ్ళకి సరైన డైట్ ఇవ్వకుండా ఇద్దినొద్దు అద్దినొద్దు అని వాళ్ళని భయపెట్టించి వాళ్ళను లో కాన్ఫిడెన్స్ చేసి వాళ్ళు బలహీన పడిపోతుంటే తర్వాత వాళ్ళకి సిజేరియన్స్ చేస్తారు. సిజేరియన్స్ అంత మంచివి అయితే కావు. ఫ్యూచర్లో ఆడవాళ్ళకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. గర్భం కావచ్చు, పేగులు సన్నబడిపోవడం కావచ్చు, ఇట్లాంటి చాలా రకాల సమస్యలు వస్తాయి. ఇవేవి ముందు చూపు గురించి ఆలోచించకుండా మన తెలంగాణలో ఎక్కువ సిజేరియన్స్ చేస్తున్నారు. అది కూడా బాగా ప్రైవేట్ హాస్పిటల్లో.
అసలు సిజేరియన్స్కి ఎందుకు వెళ్ళాలి? పెల్విస్ ఎముక పరిమాణం అనుకూలంగా లేకుంటే, గర్భంలో కవలలు ఉన్నప్పుడు, గర్భిణికి రక్తపోటు పెరిగినప్పుడు, మధుమేహం సాధారణ స్థాయికి మించినప్పుడు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు ఇట్లాంటి టైంలో సిజేరియన్కి వెళ్ళాలి. అంతేగాని అట్లీస్ట్ ఒక 3 days 72 గంటలైనా వాళ్ళని అబ్జర్వ్ చేసి అప్పుడు ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఇక్కడ ఏంటంటే ముహూర్తాలు కూడా చూసుకుంటారంట తెలంగాణలో మనోళ్ళు. ముహూర్తాలు చూసుకొని సిజేరియన్కి వెళ్ళిపోతారంట. వాళ్ళని డాక్టర్స్ కూడా ప్రోత్సహిస్తారు. అట్లా చేయడం వల్ల శస్త్రచికిత్స సమయంలో గర్భిణికి ఇచ్చే మత్తుమంది కారణంగా భవిష్యత్తులో నడుము నొప్పి సమస్య వస్తుంది, గర్భసంచి బలహీనపడుతుంది, దాని పక్కనే ఉండే పేగులు అతుక్కుపోయి అనారోగ్య సమస్యలు వస్తాయి. గర్భం దాల్చిన తర్వాత అద్దినొద్దు ఇద్దినొద్దు అనే అపోహలు పెంచుకోవడం, మానసికంగా శారీరకంగా బలంగా లేకపోవడం, ఏమాత్రం వ్యాయామం చేయకపోవడం సిజేరియన్లు కారణమవుతున్నాయి. పర్యవేక్షణ తనిఖీలు లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్లో శస్త్రచికిత్సలే అధికంగా చేస్తున్నారు. మామూలు హాస్పిటళ్లలోనూ కూడా ఒక్కో కాన్పుకు కనిష్టంగా 50,000 వరకు బిల్లు వసూలు చేస్తున్నారు. వీటిలో గతంలో తనిఖీలు చేయించారు. వైద్యారోగ్య శాఖ జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేసి ప్రైవేట్ దవాఖానలో జరిగే సాధారణ సిజేరియన్ల సంఖ్యను నమోదు చేయించారు. ఇక్కడ మన తెలంగాణలో నిజామాబాద్ని మాత్రం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే 2 ఏళ్ల నుండి 20,000 మందికి అవగాహన కల్పించి ఒక 70% సిజేరియన్లు తగ్గించిరంట నిజామాబాద్ వాళ్ళు. ఈ నిజామాబాద్ను చూసి తెలంగాణ మొత్తం ఇన్స్పైర్ అయ్యి వాళ్ళలాగానే హాస్పిటళ్ళల్లో అవగాహన కల్పించి నార్మల్ డెలివరీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే బాగుంటుంది. వాళ్ళ మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లా చేస్తే బాగుంటుంది. దీనికి నిజామాబాద్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు తెలంగాణలో. హృదయకాలం సినిమా చూసిరా మీరందరూ? అదొక ఫన్నీ సినిమా లాగానే మీరు అందరు చూస్తారు. కానీ అందులో హీరోయిన్ కోసం గుండె తయారు చేసి ఆమెకు పెడతాడు కదా, అట్లాంటి అద్భుతాలు నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయి. టైటానియంలో హృదయం మొలిచేలా, అది టైటానియంతో చేసిన కృత్రిమ గుండె. దీని తయారే అద్భుతం అనుకుంటే మనిషికి అమర్చడం మరో అద్భుతం. గుండెకు బదులు ఒక పరికరం రక్తాన్ని సరఫరా చేయడం అంటే మామూలు మాటలా? ఒక మనిషి 100 రోజుల పైన బతికిండంట. గుండె విఫలమైతే దాత దొరికేంత వరకు మనిషి ఊపిరి నిలిపే సాధనంగా కొత్త ఆశలు రేపుతుంది. వైద్య చరిత్రలో ఇది అసాధారణమని నిపుణులు చెబుతున్నారు. ఇది నిజంగా చాలా ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఒక అతను ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్ డేనియల్ అనే ఆయన వాళ్ళ నాన్నకు హార్ట్ ప్రాబ్లం వస్తే గుండెని తయారు చేసుడు స్టార్ట్ చేసిండు. అట్లా ఇప్పుడు సడన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చి హార్ట్ ట్రాన్స్లేషన్ కావాలి అని అంటే మనకు టైంకి దొరికినా అవి మనకు సూటబుల్ కూడా అవుతాయో కావో. అట్లా ఇతను వాళ్ళ నాన్న కోసం ఆలోచించి ఏం చేసిందంటే బ్లడ్ పంప్ చేసేదాన్ని ఒక పరికరాన్ని తయారు చేసి ఫస్ట్ జంతువుల మీద ప్రయోగించారంట. తర్వాత మనుషుల మీద ప్రయోగిస్తే ఒక అతను 6గురికి ప్రయోగిస్తే ఒక 5గురు డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉర్రు. కానీ ఒక అతను నార్మల్గా ఇంటికి వెళ్ళి ఒక 105 days నార్మల్ జీవితాన్నే గడిపిండంట. అతనికి సక్సెస్ అయింది. అంటే హార్ట్ ప్రాబ్లమ్ వస్తే హార్ట్ ట్రాన్స్లేషన్కి కొంచెం టైం పడుతుంది, లేదంటే దాతల టైంకి దొరకనప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. ఒక 100 కొన్ని డేస్ ఎన్ని రోజులు సూట్ అవుతుంది అని చెప్పలేము. కాకపోతే ఒక అతను అయితే 105 days బతికిందంటే ఇప్పటికీ కూడా బతికే ఉండు. మళ్ళీ ఆయనకు మంచి హార్ట్ను ట్రాన్స్లేట్ చేసి నార్మల్ జీవితం ఉండు. అట్లా ఒక అతను దీన్ని 105 days ఉన్నాడు ఈ గుండె పెట్టుకొని. ఇది చాలా యూజ్ అవుతుంది ప్రజలకు. ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇది సక్సెస్ అయితే బాగుంటుంది. సేమ్ రిపీట్ బీఆర్ఎస్ వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది. సీఎం విధానాలతోనే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. కేసీఆర్పై ద్వేషంతోనే కాళేశ్వరానికి మరమ్మతులు చేయలేదు. మీడియాతో ఇష్టాగోష్లో కేటీఆర్ విమర్శలు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలే కారణమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించిండు. వాళ్ళు అప్పులు వేసిరని అంటారు, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి మీరే కారణమని వీళ్ళు అంటారు. సేమ్ ఇది రొటీన్ స్టోరీ. మనకు 10ల సంఖ్యలో పాము కాటుకు గురైన సుబ్రహ్మణ్యం వయసు 50 ఏళ్ళంట. ఆయనకు ఒక 20 సంవత్సరాలు ఉన్నప్పుడే పాము కాటేసిందంట. అట్లా చాలాసార్లు ఒక 10 ఏళ్ళలో చాలాసార్లు పాము కాటేస్తే, అంటే ఇప్పుడు 20 ఏళ్ళ నుండి ఇప్పుడు ఆయనకి 50 ఏళ్ళు, ఇప్పటి వరకు ఒక 10 సార్లు కాటేసిందంట పాము. ఇంకా భయంతో ఆయన వలస కూడా పోయిండంట. ఎక్కడికి పోయిండు?
బెంగళూరుకి అయిందంట. అక్కడ బెంగళూరుకి అయినాక కూడా ఒక ఇల్లు కడుతుంటే మట్టి గోడలలో పాము వచ్చి మళ్ళీ అప్పుడు కూడా కాటేసిందంట. పాపం ఆయన ఇప్పటికీ 10 సార్లు అక్కడ బెంగళూరులో కూడా మరి పాములు ఆయన మీద పగబట్టినాయో ఏందో తెలియదు, కానీ బెంగళూరులో కూడా ఆయనకు పాము వదలకుండా కాటేసే వరకు మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికి వచ్చిందంట. ఇప్పటికి కూడా ఆయనకు పాములు కాటేసి ఇది 10వ సారి. వాళ్ళ భార్య బిడ్డలు ఎంత బాధపడుతున్నారంటే పాము కాటలు వేసినప్పుడు హాస్పిటల్కి పోవడం, చూపించుకోవడం, నయం చేసుకోవడం, మళ్ళీ నయమైనాక పనులు చేసుకొని ఆ అప్పులు తీర్చుడు, ఇదే పని అవుతుంది. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ అడ్రస్ ఎక్కడ అనంటే ఏపీలోని చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కుమ్మరిగుంటకు చెందిన సుబ్రహ్మణ్యం కూలీ పనులు వేసి జీవనం సాగిస్తుంది. 20 ఏళ్ల వయసులోనే తెల్లసారి పాము కరిచింది. వైద్యం చేయించుకుని బయటపడ్డాడు. అప్పటి నుండి ఏటా పలుమార్లు పాము కాటుకు గురై ఆసుపత్రిలో పాలవుతుండు. పాముల భయంతో 10 ఏళ్ల కిందట బెంగళూరుకు పోయిండు. అక్కడ కూడా పాము వదిలేదు ఆయనను. వైద్యం చేయించుకుని మళ్ళీ బతికిండు. భయాందోళనలో అక్కడ నుండి మళ్ళీ స్వగ్రామానికి వచ్చిండంట. ఇట్లా పాములు కాటేయడము, చూపించుకోవడము, అప్పులు అవ్వడం, దాన్ని పనిచేసి తీర్చుకోవడం, ఇదే అవుతుంది. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి పాపం బాధపడుతుందంట. మీరు ఒకసారి ఆలోచించండి, 20 ఏళ్ళ నుండి 50 ఏళ్ళ వరకు 10 సార్లు పాము కాటేసింది. మరి పాములు పగబట్టినాయా ఏందో అర్థమవుతలేదు. బెట్టింగ్ యాప్ల గురించి రోజు మన ఛానల్లో మాట్లాడుతూనే ఉన్నాం. ఈరోజు కూడా మనం మాట్లాడుకోవాల్సిందే, పేపర్లో వచ్చింది. ఎందుకంటే ఒక 1000 మంది ప్రాణాలు తీసుకున్నారు బెట్టింగ్ యాప్ల గురించి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కువ ఎవరు ప్రమోట్ చేస్తారు అని మనం యూట్యూబ్లో ఒకసారి ఓపెన్ చేసి చూడుర్రి. చిన్న చిన్న యాక్టర్స్, యాంకర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ మీద ఇప్పుడు సజ్జనార్ సార్ బాగా దృష్టి పెట్టి వాళ్ళని ఫోకస్ కూడా చేసిండు, మంచి యాక్షన్లు కూడా తీసుకుంటుండు. ఏంటో చూద్దాము. యాంకర్లు, నటులు, ఇన్ఫ్లుయెన్సర్స్ పై పోలీస్ కేసు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం కల్పిస్తుండడంపై చర్యలు. నిందితుల్లో వైకాపా నాయకులు శ్యామల, విష్ణుప్రియ, రీతు చౌదరి సహా 11 మంది. రీతు చౌదరి మొన్ననే ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది కదా. నేను ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన, బట్ అది తప్పు, మీరు చేయకండి అంటే భయంతో వీళ్ళు ముందుకు వస్తారు. మా మీద ఎక్కడ కేసులు అవుతాయో అని చెప్పేసి అవేర్నెస్ కల్పిస్తున్నట్టు వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు. కాకపోతే సజ్జనార్ సార్ వాళ్ళనే మొదలట్లేట్లే. 11 మంది మీద కేసులు అయినాయంట. ఎంతో మందిని బలి తీసుకుంటున్న జూదం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు ప్రచారం కల్పిస్తున్న 11 మంది యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. ఇందులో వైకాపా నాయకులు యాంకర్ శ్యామల సహా విష్ణుప్రియ, సుప్రియ, రీతు చౌదరి, హర్ష సాయి, టేస్ట్ తేజ, పరేషాన్ బాయ్, ఇమ్రాన్, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్ ఉన్నారు. వీళ్ళందరిని చూసి యూట్యూబ్లో మ్యాక్సిమం యూట్యూబ్ ఓపెన్ చేస్తే వీళ్ళందరూ మీకు ఖచ్చితంగా పరిచయం అయ్యే ఉంటారు. నేను కూడా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ మా తమ్ముళ్ళు హర్ష సాయి అన్న అని చెప్తే నేను కూడా 2-3 వీడియోలు చూసిన. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూడంగానే కథం అసలు కుప్పలు తీసుకుపోయి పేదోళ్ళకు పంచిపెట్టడము, ఇంకా చాలామంది పిల్లల ఫీజులు కట్టడము, బయట ఉన్న పిల్లలను పెద్ద స్టార్ హోటళ్ళల్లో, తాజ్ హోటళ్ళల్లో తీసుకుపోయి వాళ్ళను చాలా గౌరవించుకుంటా వాళ్ళకి ఫుడ్ తినిపించడము, అవన్నీ చూసి అబ్బా నాకు కూడా తలకాయ తిరిగిపోయి నేను కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉండలేకపోయినా. బట్ వీళ్ళు ఏంటంటే అవును అసలు వీళ్ళకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి ఉంది అని ఆలోచిస్తే యూట్యూబ్ల నుంచి ఇన్ని ప్రమోట్ చేసుకునేంత డబ్బు ఉండదు. ఇంకా ఈ చిన్న వాళ్ళని పట్టుకొని వీళ్ళతో ఒక 8 లక్షలు, 10 లక్షలు, ఎక్కువ ఫేమ్ ఉంటే 50 లక్షల దాకా వాళ్ళకు డబ్బు ఇస్తామని చెప్పేసి వీళ్ళతో ప్రమోట్ చేయించి యువకులను అట్రాక్ట్ చేస్తారు. పాపం వాళ్ళు నిజంగానే ఇందులో డబ్బులు పెడితే బాగా వస్తాయేమని చెప్పేసి వాళ్ళు పెట్టి అప్పుల పాలై లాస్ట్కి ఏం తెలియని పరిస్థితిలో చనిపోయాలని నిర్ణయాలు తీసుకుంటారు. అట్లా ఒక 1000 మంది ప్రాణాలు పోయి ఉంటాయి. వీళ్ళు అసలు మనుషులేనా? అసలు బెట్టింగ్ యాప్ల గురించి అవేర్నెస్ కలిగించడం పోయి వీళ్ళే అసలు వాళ్ళని ఎంతమంది యువత ఆదర్శం తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తే మరి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందే. 10 ఏళ్ళైనా రైతు కుటుంబానికి పరిహారం చెల్లించరా హైకోర్టు. అప్పు తీర్చలేక ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నంట. కుటుంబాన్ని ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల తీరుపై హైకోర్టు మండిపడ్డది. ఒకతను రైతు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా అధికారులు చాలా నిర్లక్ష్యం చేసిరంట. వాళ్ళ భార్య మళ్ళీ హైకోర్టును ఆశ్రయిస్తే దీని మీద హైకోర్టు
పరిహారం 5 లక్షలు 4 వారాల్లో చెల్లించాలని గతేడాది ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా నెగ్లెక్ట్ చేయడంతో మళ్ళీ వాళ్ళ భార్య హైకోర్టును ఆశ్రయిస్తే ఇప్పుడు హైకోర్టు చాలా సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఏంటంటే తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తహసీల్దారు అంటే ఎంఆర్ఓ జీతభత్యాలతో సహా అన్ని ప్రోత్సాహకాలను నిలిపివేయాలని కలెక్టర్ను ఆదేశించారు. వివరణకు 28 వాయిదా వేసిరు. ఈనాడలు కొటేషన్స్ బాగా ఇస్తారు, అవి మనం కూడా చదివి మంచి మోటివేట్ అవుదాం. అయితే మనం ఏ ఒత్తిడికి గురైనా కూడా మెంటల్గా ఇంకా ఎట్లా డిప్రెస్ అయినా డీప్ థింకింగ్ అయినా డైరెక్ట్ ఒక్కొక్క ఆర్గాన్ని ఎఫెక్ట్ చేస్తుందంట. అదేంటిదేంటిదో చూద్దాం. శరీరం పైన భావోద్వేగాల ప్రభావం. ప్రతికూల భావోద్వేగాలు కేవలం మనసుపైనే ప్రభావం చూపిస్తాయి అనుకుంటే మీరు పొరపడుతున్నట్టే. ప్రతి భావోద్వేగం శరీరంపై కూడా నేరుగా ప్రభావం చూపుతుంది. కోపం మీ కాలేయంపై భారం పెంచుతుంది. బాధ మీ పొట్టను ఇబ్బంది పెడుతుంది. మనోవ్యాకులత మీ ఊపిరితిత్తులను బలహీనపరుస్తుంది. ఆదుర్ద మీ గుండెపై ఒత్తిడి పెంచుతుంది. వీలైనంత వరకు ప్రతికూల భావోద్వేగాలను దరిచేరనివ్వకండి. సో చూసారు కదా, ఇవి ఈరోజు ముఖ్య వార్తలు. రేపటి నుంచి ఇంకా మంచి మంచి విషయాలు డిస్కస్ చేస్తాం. అన్ని పేపర్లు చూద్దాము, జనం వార్తలు ఎన్ని ఉన్నాయి, అనవసరమైన విషయాలు ఎన్ని ఉన్నాయి, ఇట్లా అన్ని డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సరేనా? థ్యాంక్ యూ.